వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన భద్రతను తగ్గించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సీఎం పదవి నుంచి వైదొలగిన జూన్ 3వ తేదీ నాటి భద్రతను కొనసాగించాలని కోరుతూ జగన్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భద్రతా సిబ్బందిని తగ్గించిందని ఆరోపించారు. తనకు భద్రత పెంచాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు సరైన భద్రత కల్పించలేదని, ఆయనకు కేటాయించిన వాహనం కూడా సరిగ్గా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో వైఎస్ జగన్ కోర్టును అభ్యర్థించారు. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఇచ్చారని కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించాడు. జగన్ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తుందని జగన్ మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు హై సెక్యూరిటీ ఉండేది. తాడేపల్లి నివాసం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ ఇంటికి వెళ్లే దారిలో చెక్ పోస్టులు ఉన్నాయి. దాదాపు 300 మంది జగన్ రక్షణలో ఉన్నారు. కానీ ఏపీలో పాలన మారడంతో ఆయన భద్రతలో మార్పులు వచ్చాయి. పెద్ద ఎత్తున భద్రతను తొలగించారు. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్న ఆయన ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నాను. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలన్నారు. ప్రాణహాని ఉందన్న విషయాన్ని కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోతుందని హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి భద్రతా విషయంలో జగన్ హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్కు రానున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట గ్రామానికి చెందిన వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసుపై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న శ్రీనివాసును పరామర్శించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఈరోజు సాయంత్రం గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసును పరామర్శించి అనంతరం తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధ గురువారాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బుధ గురువారాల్లో ఇతర ప్రాంతాల నేతలతో జగన్ భేటీ అయ్యే అవకాశం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.